హలో నమస్తే అండి. పండుమిరపకాయలన్నీ తొటాలతో కూడా కడిగి ఆరబెట్టేసుకొని మళ్ళీ తొటాలన్నీ క్లీన్ చేసేసుకొని బాగా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలండి. అలానే అన్నీ ఇటు కట్ చేసి పెట్టుకోవాలి. అందులోకి చింతపండు, మెంతుల పొడి, కొద్దిగా పసుపు, ఉప్పు అండి. ఇలా మిక్సీలో పండుమిరపకాయలు, సాల్టు, ఇలా చింతపండు వేసి అన్నీ మిక్సీ కొట్టి పెట్టుకోవాలి. మిరపకాయలు, చింతపండు, ఉప్పు అంతా వేసి ఇలా కొట్టుకోవాలి. ఇలా కొట్టుకున్న తర్వాత కొద్దిగా మెంతుల పొడి, అలానే కొద్దిగా పసుపు అంతా ఇట్లా కలుపుకోవాలి. అంతా కలుపుకొని ఇలా పెట్టేసుకొని దీనికి ఇలా మూత పెట్టేసుకొని ఒక 3 days అట్లే పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ తిరుగుబాటు పెట్టేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.